ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసుప్రభు నామములో మీ అందరికీ నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. తన కౌగిల్లో మనల్ని భద్రపరిచి క్షేమమిచ్చి నడిపిస్తున్న దేవాది దేవునికి, మన రక్షకుడైన యేసయ్యకి వేలాది వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. 212 ఎపిసోడ్స్ 312 ఎపిసోడ్స్ చేయగలిగే భాగ్యం ఇచ్చాడు. దేవునికి వందనాలు. ఇది 313వ ఎపిసోడ్ మనం చేయబోతున్నాం. అది కూడా జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రాజేష్ కొరకు, రాజా కొరకు నేను వందనాలు ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అందరూ కూడా ప్రభు ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తున్నాను మనసారా. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినేటువంటి దేవుని వాక్యానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. దేవుని తృణీకరిస్తున్నావా, దేవుణ్ణి తృణీకరిస్తున్నావా అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏమండి, గత ఎపిసోడ్లో మనం తప్పిపోయిన కుమారుడు, పోయిన నాణ్యం, తప్పిపోయిన గొర్రె, వీటన్నిటి గురించి మనం ధ్యానం చేసాం. ఏమండి, ఈ లోకసువార్త 15:11-24లో తప్పిపోయిన కుమారుని యొక్క ఉదంతం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంగ్లీష్లో ప్రాడిగల్ అనే మాట మనందరికీ తెలుసు. ప్రాడిగల్ అనే మాటకి అర్థం ఏంటంటే వేస్ట్ఫుల్ అని. వేస్ట్ఫుల్ కానీ ప్రేమించేటువంటి తండ్రిని తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోవడానికి వీల్లేదు. గొర్రెను నాణాన్ని వెతకడానికి వెళ్ళారు వారి యజమానులు, కానీ కుమారుణ్ణి వెతకడానికి తండ్రి వెళ్ళలేదు. కుమారుడే తండ్రి దగ్గరికి వచ్చినటువంటి ఆ ఉదంతాన్ని, వెనక్కి తిరిగి వచ్చినటువంటి ఆ కుమారుని యొక్క ఉదంతాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనం మనం గమనిస్తే, పెద్ద కుమారునికి 2 భాగాలు ఇవ్వాలి ఆస్తిలో. చిన్న కుమారుడు అడగకూడదనే లేదు, అడగొచ్చు. కానీ తన తండ్రితో నువ్వు నాకు లేనట్టే అని చెప్పడం అన్నమాట. చిన్న కుమారుడు అడిగాడు అంటే నువ్వు నాకు లేనట్టే, అంటే బ్రాకెట్లో నువ్వు చనిపోయినట్టే అని చెప్పడం అన్నమాట అండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఎడల, దేవుని పట్ల మన ఆలోచన విధానం, దేవుని పట్ల మన ఆలోచన సరళి ఎలా ఉండాలి అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, థామస్ హుక్స్లీ అనే ఆయన ఒక మాట చెప్పాడు. ఒకడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించాక అతని పతనం ప్రారంభమైనట్టుగా మనం గమనిస్తూ ఉన్నాడు ఆయన. ఒకడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభిస్తే అతని పతనం కూడా ప్రారంభమైనట్టే అన్నాడు ఆయన. కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు, మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చేత పిలువబడ్డాం, ఆయన పేరు మనకు పెట్టబడింది. మీరు ఎవరండి? మన కులం ఏదైనా కావచ్చు, మీరు ఎవరండి అనగానే మనం చెప్పే సమాధానం అండి, నేను క్రిస్టియన్ అండి అని చెప్తాం. అంతే తప్ప నేను ఫలానా కులానికే చెందినవాడిని అని చెప్పమండి, నేను క్రిస్టియన్ అని చెప్పేస్తాం ధీమాగా. క్రైస్తవుల వరకే మాట్లాడుతున్నాను నేను. కనుక మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఒకవేళ అలా ప్రవర్తిస్తే మన పతనం ప్రారంభమైందనమాట అండి. అక్కడితోనే మన ఎండ్ స్టార్ట్ అయిందనమాట, మన డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట అండి. కనుక ఇప్పుడు ఈ చిన్న కుమారుడు నా ఆస్తిలో నా భాగం నాకు ఇమ్మని అడిగాడు కదండి. అడిగినప్పుడు ఒక విషయం మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఏంటంటే
తన ఇంటి వారికంటే తన తోటి వారికంటే తనకు కనిపించే వస్తువులు చాలా విలువైనవి అని అతడు తీర్మానం చేసుకున్నట్టుగా, బాధ్యతల కంటే సుఖాలకు ఎక్కువ విలువిచ్చినట్టు, ఇంటి వద్ద దొరికే ఆశీర్వాదాలు, ఇంటి వద్ద ఉన్న ఆశీర్వాదాల కంటే కూడా ఎక్కడో దూరంగా ఉన్నవి చాలా ఎక్కువ అని భావించినట్టుగా. చూడండి ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఎదురవుతుందో చూడండి ప్రియులారా. అందుకనే మనకు తెలుగులో మన పెద్దలు సామెత పెట్టారు, దూరపు కొండలు నునుపు అని. చాలా అలాగే అనిపిస్తాయండి దూరపు కొండలు, కానీ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది అది ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో ఉంటుందో. అలా నడవడానికి కూడా వీలు లేని పరిస్థితులు ఉంటాయండి ఆ కొండలు కోనలు ఇవన్నీ కూడా. అంచేత మనం కొంచెం జాగ్రత్త వహించాలి. అందుకనే ఇలాంటి ఆలోచనలు కలిగినప్పుడు కొన్ని ప్రలోభాలకు మనం లోనవుతాం. ఎలాంటి ప్రలోభాలు? తన తోటివారి కంటే ఇంటి వారి కంటే కూడా వస్తువులు విలువైనవని, బాధ్యతల కంటే సుఖాలు చాలా గొప్పగా ఉంటాయని, ఆ ఇంటి వద్ద ఉన్న ఆశీర్వాదాల కంటే దూరంగా వెళ్ళిపోతే ఆశీర్వాదాలు ఎక్కువ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ప్రభు ఏం చెప్పారంటే లోకాసువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, మరియు ఆయన వారితో ఇలాగన్నారట, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమివ్వక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి విస్తరించుట, తండ్రి దగ్గర ఉన్నాడు, నాకేమీ లేదు అనుకున్నాడు. తండ్రి దగ్గర ఉన్నాడు, నేనేమీ పొందట్లేదు అనుకున్నాడు. తండ్రి దగ్గర ఉన్నాడు, నేనేమి అనుభవించట్లేదు అనుకున్నాడు. కనుక ఇదేదో సమకూర్చుకుంటే, ఇదంతా కూర్చుకుంటే నేను చాలా గొప్పవాడిని అయిపోతాను, పెద్దవాడిని అయిపోతాను అనుకున్నాడు. చూసారా, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. కనుక ప్రియమైన వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, కొన్ని దీవెనలతో మనల్ని దీవించాడు. మన ఎబిలిటీ, మన క్యాపబిలిటీ ఆయనకు తెలుసు. ఎవరిని ఎంతవరకు దీవించాలో, ఎంతవరకు ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు. ఆయన మనకిచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు అవి మనకు సరిపడేవే. నువ్వు కాదనుకుంటే నష్టానికి లోనవుతావు, కుదరదనుకుంటే నష్టానికి లోనవుతావు, కష్టానికి లోనవుతావు, అవమానానికి లోనవుతావు, దుఃఖానికి లోనవుతావు. కనుక దేవుడు మనకిచ్చిన వాటితో మనం సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఉన్న వాటితో తృప్తిగా మనం ఉండకపోతే ఎంత ఉన్నా కూడా ఆ ఉన్న స్థితి తృప్తినివ్వదు. మర్చిపోద్దండి. ఏమండి, డబ్బుతో కొనలేనివి కొన్ని ఉన్నాయండి. ప్రేమ, ఆప్యాయత, తృప్తి, సంతోషం, ఇవేవి కూడా డబ్బుతో కొనలేం మనం. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. కనుక వీటి మీద మనసు పెడదాం. ప్రేమ మీద, ఆప్యాయత మీద, తృప్తి మీద, సంతోషం మీద మనసు పెడదాం. వీటిని కలిగి ఉండటం, కొనసాగించడం ఎంత అవసరమో, ఇవి లేకపోతే కలిగే నష్టమేంటో, కష్టమేంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, తండ్రిని విడిచి ఎక్కడికో దూరదేశానికి వెళ్ళడం అంటే తండ్రి హృదయాన్ని బద్దలు కొట్టినట్టు అవుతుంది. ఆ తండ్రి హృదయం ముక్కచెక్కలైపోయి ఉంటుందండి. కానీ బిడ్డ మీద ఉండేటువంటి ప్రేమతో, సరే మీరు వెళ్ళు, ప్రయత్నం చెయ్యి. కానీ ఆ తండ్రికి తెలుసు మళ్ళీ తిరిగి వస్తాడని. ఏ స్థితిలో వస్తాడో కూడా ఆ తండ్రికి తెలుసు, తెలియక కాదండి. కాకపోతే బిడ్డ మీద ఉండేటువంటి ప్రేమతో, సరే వెళ్ళు. దూరదేశంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అన్నీ పోయాయి, అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి విలువను, గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత హీనంగా దిగజారిపోయాడంటే, యూదులు పంది అనే మాట నోటితో ఎత్తరో, ఒకవేళ అది గనక రోడ్డు మీద వెళుతున్నప్పుడు రాసుకుంటూ వెళ్ళింది అనుకోండి, 7 సముద్రాల్లో కుదరపోతే, 7 నదుల్లో కుదరపోతే, 7 కాలువల్లో కుదరపోతే, 7 చెరువుల్లో కుదరపోతే, కనీసం 7 సార్లైనా స్నానం చేస్తే కానీ శుద్ధువులు అవరు. అంత నిష్టగా ఉంటారు. కానీ ఇప్పుడు వాటికి కాపురిగా వెళ్ళాల్సిన పరిస్థితి, అవి పొట్టు తినేటువంటి పరిస్థితి. ఇంకా ఎక్కువగా నేను లోతుగా చెప్పడానికి సాహసం చేయటం లేదండి. ఏమండి, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం మనం గమనిస్తే, అక్కడ పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు.
నువ్వు తండ్రి దగ్గర ఉన్నావు, తండ్రికి దాసుడు కాదు, నువ్వు కుమారుడివి, నీకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. నువ్వు పనిలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఆయన మాట విన్నా వినకపోయినా కూడా ఆయన బిడ్డగా ఉంటే చాలు అనే మనస్తత్వం కలిగిన వాడు తండ్రి. ఒక కుమారుడి దగ్గరికి వచ్చి ఆయన పొలంలోకి వెళ్ళు, నేను వెళ్ళను అన్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి వచ్చి ఆయన పొలంలోకి వెళ్ళు, నేను వెళతాను అన్నాడు. వెళ్ళను అన్న ఆయన వెళ్ళాడు, వెళతాను అన్న ఆయన వెళ్ళలేదు. అయినా తండ్రి సమర్థించుకుని ముందుకు వెళ్ళినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అది తండ్రి ప్రేమ. కానీ నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాం? ఏమండి, ఇక్కడ ఒక విషయం మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అదేంటంటే, పాపము సాధించావు అని చెప్పుద్ది, కానీ ఓడిపోతావు. గొప్ప ప్రతిఫలం దొరికింది అంటది పాపం, కానీ పాపపు చేత మరణం, పాపం వలన వచ్చు చేత మరణం అని రోమపత్రిక 6:23 చెప్తున్నారండి. కనుక పాపము వలన వచ్చే చేత మరణం అనేది మనం ఎప్పటికీ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అందుకనే యోహాను గారు యొర్దాను నది దగ్గర బోధిస్తున్నాడు, బాప్తిస్మం ఇస్తున్నాడు. ఎవరెవరో రకరకాలుగా వచ్చి రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. సైనికులు వచ్చి అక్కడ ఏమన్నా కొంచెం లా అండ్ ఆర్డర్ కాపాడడానికి మరి ఎందుకు మొత్తం మీద అక్కడ సైనికులు ఉన్నారు. వాళ్ళు వచ్చి అయ్యే మమ్మల్ని మాకేం చెప్తావు నువ్వంటే, మీకు వచ్చే జీతాలతో తృప్తిగా ఉండండి, మీకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, ప్రభుత్వం జీతం ఇస్తుంది, ఆ జీతంతో తృప్తిగా ఉండండి అంటే ఇక పైదానికి మీరు కకృతి పడకండి, అది చాలు అన్నట్టుగా మీరు ఉండండి. దేనికైతే ఆ కొంచెంలో తృప్తిగా ఉండటం మనం నేర్చుకుంటామో ప్రాణం హాయిగా ఉంటుందండి. ఆ కొంచెం మనకు తృప్తినివ్వలేదు కదా, ఇక ఎంత ఉన్నా కూడా తృప్తినివ్వదు అనే విషయం ఇంతకుముందు ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేసుకోవటం. కనుక ఒక వ్యక్తి తన్ను తాను తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం, తన్ను తాను అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఎందుకు, ఎక్కడ, ఎలా, ఏమి ఆశించి నేను ఉన్నాను, చేస్తున్నాను అనే దాని మీద మనసు పెట్టాలి. అలా చెప్తున్నాను, నన్ను నేను తెలుసుకోవాలి. ఎందుకు, ఎలా, ఎక్కడ, ఏంటి, ఏం ఆశించి నేను ఏ పని చేస్తున్నాను, దేని కొరకు ఈ పని చేస్తున్నాను అనే దాని మీద మనసు పెట్టాలి. మన అవసరాలు తీర్చే దేవుడు, మన అక్కర్లు తీర్చే దేవుడు, మన కొరకు సమస్తము సిద్ధపరిచి ఉంచేటువంటి దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉన్న మాట ఎప్పుడు మర్చిపోవడానికి వెళ్ళలేదండి. మీ హృదయమును కలవరపడనీయకండి. ఏదో లేదని, ఏదో కావాలని, ఇంకా ఏదో ఉంటే బాగుంటుందని ఏమేమి అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు ఆ కలవరపాటు నీకు? మీ కొరకు నేను మ్యాన్షన్స్, రాజసౌధాలు నిర్మిస్తున్నాను. లోకంలో ఒక వ్యక్తి రాజసౌధం నిర్మించుకోలేడు కదండి. కనుక ఇక్కడ ఏదో అని నీవు అనుకోకు, అక్కడ దొరకబోయే దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డగా ఉండడానికి మనం ఇష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు అలాగ ఇష్టపడలేదో మనలో ఉన్న క్రీస్తు రూపం ముక్కలవుతుంది. పదే ఈ మాట చెప్తున్నానండి, మనలో ఉన్న క్రీస్తు రూపం ముక్కలవుతుంది. ఎప్పుడైతే మనలో ఉన్న క్రీస్తు రూపం ముక్కలవుతుందో మనలో ఉన్న మృగం బయటకు వస్తాడు. మృగం ఉంటుంది, కానీ క్రీస్తు రూపం దాన్ని ఎప్పటికప్పుడు సబ్సైడ్ చేస్తూ ఉంటుంది. క్రీస్తు రూపం ముక్కలు అవగానే మృగం బయటకు వస్తుంది. మన డాక్టర్ గారితో నేను మాట్లాడుతున్నాను. ఒక ఆటిజం వచ్చినటువంటి బిడ్డల గురించి ఎందుకు ఆ డాక్టర్ గారి దగ్గర వస్తే ఆయన ఏమన్నారంటే, ఆటిజం అనేది అందరికీ ఉంటుంది, ఆ ప్రాబ్లం అందరికీ ఉంటుంది. కాకపోతే కొంతమందిలో అది ఎగ్రవేట్ అవుతుంది, అప్పుడు ఆటిజం అని చెప్పుకుంటాం మనం. కానీ ఇవన్నీ ఉంటాయి, మన అందరిలోనూ కూడా ఉంటుంది అది అని చెప్తున్నారు ఆయన. ఆశ్చర్యం, మృగం అనేది మనిషిలో ఉంటాడనమాట అండి. కానీ క్రీస్తు రూపం ఆ మృగాన్ని తొక్కుపెట్టి అణిచిపెట్టి ఉంటుంది. కానీ ఆ క్రీస్తు రూపం మొక్కలైతే ఇది మన అవిధేయత వల్ల, మన ఆశల వల్ల, దురాశల వల్ల, తిరుగుబాటు వల్ల అది మొక్కలైపోతే మృగం బయటకు వచ్చేస్తుంది. షేక్స్పియర్ నాటికలో హ్యామ్లెట్ 2లో ఆయన ఏమంటాడంటే, దైవ సృష్టిలో మానవుడు ఎంతో గొప్పవాడు అని అన్నాడు. దేవుడు సృష్టించిన వాటిలో మానవుడు ఎంతో గొప్పవాడు, తన పనిలో అనంతుడు. నిజమే కదండి, ఎన్ని ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి మనిషి వల్ల. దేవుని సృష్టిలో మానవుడు ఎంతో గొప్పవాడు, తన పనిలో అనంతుడు. అంటే
అంతం లేనివాడు అన్నట్టుగా. ప్రతి కదలిక దేవదూతల వల్లే దైవత్వాన్ని కలిగి ఉన్నవాడు అని అన్నాడు. ఎక్కడ? షేక్స్పియర్ గారు హ్యామ్లెట్ 2:2లో. మర్చెంట్ ఆఫ్ వెనిస్, ఇది కూడా ఆయన రచించిన నాటిక. అందులో 1వ భాగం 2వ దాంట్లో ఆయన ఏమంటాడంటే, బెస్ట్, ఒక మనిషిని బెస్ట్ అని అనుకుంటే మానవత్వంలో కొంచెం తక్కువ అన్నమాట. బెస్ట్ అంటే మానవత్వంలో కొంచెం తక్కువ. వరస్ట్ అంటే ఒక మృగం కంటే కొంచెమే తక్కువ అన్నాడు ఆయన. అంటే ఎక్కడున్నాం చూసారా మనం? బెస్ట్ అంటేనే మానవత్వంలో తక్కువైతే ఇక వరస్ట్ అంటే మృగం కంటే తక్కువ అన్నమాట. వద్దు, దిగజారిపోకూడదు మనం. షేక్స్పియర్ ఎంత ఆలోచనతో ఆ 2 నాటికల్లో, హ్యామ్లెట్లో కానీ ది మర్చెంట్ ఆఫ్ వెనిస్లో కానీ ఎంత చక్కగా ఆయన చెప్పారో ఒకసారి మనం మర్చిపోవడానికి వీల్లేదు. కనుక తన స్థితిని తాను గుర్తించడం, తన తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకోవటం, ఈ 2 జరిగాయి. మనం ఒక్కసారి మన పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎక్కడున్నాను? అదామా నువ్వు ఎక్కడున్నావు? రోజు అడగలేదుగా ఆ మాట, రోజు అడగలేదుగా. పోనీ రోజు అడిగితే రెగ్యులర్గా అడిగే ప్రశ్నే కదా అని ఒక సమాధానం చెప్పుకోవచ్చు. కానీ ఆయన రోజు అడగలా, ఆవేళ అడిగాడు పర్టికులర్గా, ప్రత్యేకించి. కారణం ఏంటంటే నువ్వు తప్పిపోయావు కనుక. తప్పిపోయినంత వరకు ఆ ప్రశ్న రాలేదు. ఆయన వస్తున్నారు, వీళ్ళు కలుసుకుంటున్నారు, ఆ తోటంతా సరదాగా తిరుగుతూనే ఉన్నారు. ఏవేవో సంభాషణలు, ఉల్లాసాన్ని కలిగించేవి, ఉత్సాహాన్ని కలిగించేవి, ఆనందాన్ని ఇచ్చేవి సంభాషణలు. కానీ ఇవాళ నువ్వు ఎక్కడున్నావు? కనుక తన తండ్రి ప్రేమను ఈ బాబు జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ప్రేమ, క్షమ, మంచితనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకునేటప్పటికి నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, నేను ఆయన దగ్గరికి వెళతాను. ఒక తీర్మానం తన హృదయంలో. ఆ వెళ్ళటం ఎలాగా అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక తీర్మానం మొట్టమొదటి జరిగింది. చాలా దుఃఖంతో ఉన్నాడు కదండి. బట్టలు లేవు, తిండి లేదు, తైల సంస్కారం లేని జుట్టు, కాళ్ళకి చెప్పులు లేవు, ఎలాగుండాలో అంత దరిద్రంగా హీనంగా ఉన్నాడు. కానీ తాను ఆ స్థితిలో అక్కడే ఉండిపోయి ఉంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తాను? వెళ్ళి నేను ఏమని ఆయనకి నా మొహం చూపిస్తాను, లేకపోతే ఆయనతో నేను ఏమని మాట్లాడతాను అని అనుకుని అక్కడే ఉండిపోతే ఇస్కరియోతు యూదావలే నశించిపోయేవాడు. కానీ జ్ఞాపకం చేసుకుందాం, ఆయన పశ్చాత్తాపంతో, మారు మనసుతో తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. అందుకనే పౌలు గారు 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట, 2 కొరింథీ పత్రిక 7:10లో చెప్తున్నాడు పౌలు గారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దుఃఖాల్లో 2 రకాలు ఉన్నాయన్నమాట అండి. దైవ చిత్తానుసారం, కానిది లోక సంబంధమైంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. అదే జరిగింది అక్కడ ఇస్కరియోతు యూదా విషయంలో. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను పడిపోయాను, చెడిపోయాను, తప్పిపోయాను అక్కడే ఉండుంటే ఇస్కరియోతుకు ఈయనకు పెద్దగా తేడా ఉండేది కాదు. కానీ మరలా తిరిగి పేతురు కూడా వెలుపులోకి పోయి పశ్చాత్తాపపడి విలవెల్లాడిపడింతే, నీ కొరకు నా ప్రాణం పెడతానన్నాను నేను, కానీ ఇప్పుడు ఎరగనని ముమ్మరు బొంకాను. ఏంటి నేను ఇంత దిగజారిపోయానేంటి, ఇంత వెనకబడిపోయానేంటి, ఇంత పాపం చేశానంటే, ఆయనకి విరోధంగా ఇలాంటి మాట మాట్లాడానంటే నేను. క్షమించిన దేవుడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా ప్రేమిస్తున్నానయ్యా. నా మందనకాయ. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా ప్రేమిస్తున్నానయ్యా. నా గొర్రెపిల్లల మేపు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నా? అయ్యా నేను ప్రేమిస్తున్నాను, నీకే తెలుసు ప్రభువా. జ్ఞాపకం చేసుకుందాం. అది దెప్పి పడవటం కాదండి, ఎత్తి పడవటం కాదు, తప్పు చూపించడం కాదు, కన్ఫర్మ్ చేయటం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఓకే, నువ్వు ప్రేమిస్తే ఇదిగో ఈ బాధ్యత, నువ్వు ప్రేమిస్తే ఇదిగో ఈ దీవెన, నువ్వు ప్రేమిస్తే ఇదిగో ఈ ఆశీర్వాదం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను లేస్తాను, నేను వెళతాను, ఎలా చెబుతాను? తీర్మానం చేసుకుంటున్నాడు. మనం తీర్మానం చేసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు, ఆయన సన్నిధికి నువ్వు వెళుతున్నప్పుడు, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మాటలను సిద్ధపరచుకో అనందు బైబిల్లో.
ఏం మాట్లాడాలో దేవునితో, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలా మీరు గమనించండి. అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేస్తే పిలిచిన పిలుపు దగ్గర నుంచి తన జీవిత పర్యంతం ఎప్పుడూ దేవునితో మాట్లాడినా సాష్టాంగపడే మాట్లాడాడు. అది నేల, ధూళ, రాయ, రప్ప ఏమి చూడలేదండి. ఆయన స్వరం వినగానే సాష్టాంగపడి నేలను బోర్ల పడి జ్ఞాపకం చేసుకుందాం. దేవునితో ఎలా మాట్లాడాలి, దేవునితో ఎలాంటి సహవాసంలో మనం ఉండాలి. కరెక్టే, నీకు బోడంత చనువు వచ్చింది, నీకు బోడంత సంబంధం ఉంది అన్న ఫీలింగ్ నీకు వచ్చింది. కానీ దేవుడు దేవుడే, నువ్వే మర్చిపోదు. అంతే తప్ప నిన్ను దేవునితో సమానంగా చేసుకుంటే బాబేలు కాస్త బాబిల్ అయ్యింది, తారుమారు అయ్యింది పరిస్థితి. అవ్వకూడదు, మన పరిస్థితి తారుమారు అవ్వకూడదని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 21వ వచనం రెండో భాగాన్ని గమనిస్తే దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలి. దేవుని ఎదుట మారు మనసు పొంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చాడో గొప్ప ఆనందం మాత్రమేనా, ఆహ్వానించడం మాత్రమేనా, గొప్ప గౌరవం దొక్కిందండి. చూసారా, తండ్రి దగ్గరికి వెళ్ళడం ఆనందాన్ని ఇచ్చింది, ఆధిక్యతనిచ్చింది, గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. తాను ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే దూరపరుచుకున్నాడో అవన్నీ తిరిగి మళ్ళీ పొందగలిగే ధన్యత తండ్రి దగ్గర దొరికింది. సాతాను దగ్గర దొరకదు, అది అపవాది దగ్గర దొరకదు. ఎప్పుడు నువ్వు చిక్కుతావో, ఎప్పుడు దొరుకుతావో అప్పుడే. మీరు గమనించండి, ఇగో నువ్వు చేసిన తప్పు వల్ల ఈ నేల శపించబడి ఉన్నదన్నాడు దేవుడు ఆదాముతో. నేల ఏం తప్పు చేసిందండి? నేలే పాపం చేసింది. చూసారా, ఆకాను తప్పు చేస్తే మనం తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ తర్వాత ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఆకాను పాపం చేస్తే కుటుంబం అంతా నాశనం అయిపోయింది. వద్దు, మన దీవెనలు మన బిడ్డలకు రావాలి. ఎంత జాగ్రత్తగా ఈ జీవితాన్ని మనం కొనసాగించాలి. క్షమించడంలో పరలోకపు తండ్రి ప్రేమ ఎలాగ దొరికిందంటే తన కుమారుణ్ణి సిలువకు అప్పగించి ఆ సిలువ వేయబడే స్థితి నుంచి మనల్ని తప్పించి మనలను స్వేచ్ఛాపరులుగా ఆయన చేయడం వల్ల. దేవుడు లోకాన్ని ప్రేమించాడని మనం బైబిల్లో చదువుతాం, కానీ లోకమంతా రక్షింపబడలేదండి. మనం ఆయన కృప చేతనే మనం రక్షించబడ్డాం. కృప ప్రేమలో చెల్లించిన మూల్యం చాలా పెద్దది. అది క్రీస్తు ప్రాణం. ఆ ప్రాణం పెట్టడం కూడా మామూలుగా పెట్టలేదు. ఆయన అవమానాన్ని భరించి ఎంత కఠినమైన పరిస్థితిలో ఆయన మన కోసం తన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ముసలోళ్ళు పరిగెడతారండి? పరిగెట్టలేరు. కానీ ఆ కుమారుడు వస్తుంటే వృద్ధుడైన తండ్రి పరిగెత్తుకెళ్ళాడు. వాస్తవానికి ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు గమనిస్తే, ఒక కుమారుడు ఆ తండ్రి మాట వినకుండా, చెప్పింది చేయకుండా, ఇలాగ దేశ దిమ్మర్లాగా అయిపోయి మొత్తం సమస్తాన్ని పాడు చేసి వస్తే, ఈ తండ్రి ఊరి గవని దగ్గర ఉన్న పెద్దల దగ్గర తీసుకెళ్ళి, అయ్యా వీడు ఇలాంటి పనులు చేశాడండి, మాట వినలేదండి, తగలడిపోయాడండి, ఇదిగో ఇప్పుడు బికార్లాగా వచ్చాడండి అని చెప్తే శిక్ష ఏంటంటే ఆ కొడుకుని రాళ్లతో కొట్టి చంపాలి. క్షమాపణ లేదు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు గమనిస్తే, కానీ ఒకవేళ ఎవరైనా రాళ్లతో కొడితే ఆ కుమారునికి ఆ దెబ్బలు తగలకుండా ఉండడం కోసం తండ్రి ఆ కుమారుణ్ణి కౌగిలించుకున్నటువంటి ప్రేమ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దెబ్బలని ఆ తండ్రి తిన్నాడు. మన పాపం వలన వచ్చేటువంటి శిక్ష అంతా శిలువ మీద యేసయ్య భరించారు. ఏమండి, దూరంగా వెళ్ళి క్షామంలో ఇరుక్కున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చి క్షేమాన్ని పొందాడు. దూరంగా వెళ్ళి కరువులో ఇరుక్కున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చి పూర్తి క్షేమాన్ని అనుభవించిన ఆ స్థితి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఏదేదో చేసామనుకున్నారు,
వదిలించుకుందాం అనుకున్నారు, వదిలించేసుకున్నాం అనుకున్నారు. యోసేపుని అన్నగాళ్ళు కరువులో ఇరుక్కున్నారు. అదే తమ్ముడి దగ్గరికి వెళ్ళి దేహే అని అడగాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడండి. ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనం చదువుతుంటే, మరియు ఫరో తన చేతిలో ఉంగరము తీసి యోసేపు తొడిగించి సనపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. దేవునిలో ఉంటే, దేవుని కొరకు జీవిస్తే కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు అలా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తప్పిపోయాడు, హీ వాజ్ లాస్ట్ అనే మాట మనం చెప్పుకుంటామండి. ప్రభు చెప్పారు, ఐ యామ్ ద వే. నువ్వు దారి తప్పిపోయావు, కానీ నేను మార్గం. హీ వాజ్ ఇగ్నోరెంట్, తెలుసుకోలేక వెళ్ళిపోయాడు. కానీ ప్రభు చెప్పాడు, ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యం. చనిపోయాడు అనుకున్నాడు తండ్రి, ప్రభు చెప్పాడు, ఐ యామ్ ద లైఫ్, నేనే జీవం. కనుక ఎంతగా ఆయన మనల్ని హెచ్చిస్తాడో ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చూస్తే, శృంగారమైన పాగా ధరించుకున్న రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రాలు ఆయన నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అది దేవుడిచ్చే బహుమానం అలా ఉంటుంది. కనుక దేవుని తృణీకరిస్తున్నాం అనే క్యాప్షన్తో ఈరోజు వాక్యం మనం తృణీకరించొద్దండి. ప్రేమతో ఆహ్వానించి ఆయన ఆహ్వానాన్ని మనం అంగీకరిద్దాం. మన సమస్తాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఇచ్చే దీవెనల ఆశీర్వాదాలు పొందుదాం. అటు నడిపే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు నాయన. విన్న వాక్యాన్ని మేము మా హృదయంలో బదిలిపరుచుకుని వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యత, కృప దయచేయండి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటిని కూడా దీవించండి తండ్రి. వారి యొక్క ఉద్యోగాల్లో, వృత్తి, వ్యాపారం, వ్యవసాయ అన్ని రంగాల్లో తోడుగా నడిపించండి నాయన. బిడ్డలు పరీక్షలు వ్రాసి మంచి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారు, సత్ఫలితాలు ఇస్తారు. నూతనమైన తరగతుల్లోకి వాళ్ళు ప్రవేశించాలి. ఎవరైనా ఒకరిద్దరు వెనకబడి ఉంటే వారు అధైర్యపడకుండా తిరిగి మళ్ళీ ప్రయత్నించి సాఫల్యత పొందగలిగే ధన్యత దయచేయి. యవన బిడ్డలను కనుకరించిన ఆయన వారి యొక్క వివాహం, ఉద్యోగం అనే అవసరాలు మీరు తీర్చండి. తల్లిదండ్రులు వారు మాకు భారంగా ఉన్నారని అనుకోకుండా నాయన ఆ బిడ్డలను ప్రోత్సహించడానికి, ఆ ప్రోత్సాహాన్ని తగిన విధంగా ఆ బిడ్డలు ధైర్యం తెచ్చుకుని ఒక అడుగు ముందుకు వేయడానికి సహాయం చేయి. విదేశాల్లో ఉండే బిడ్డలు వారికి చదువులు, ఉద్యోగాల్లో తోడుగా ఉండి నడిపించండి. క్షేమంతో నింపండి నాయన. ఎండలు కొంచెం ముదురుతున్నాయి, దానివల్ల కలిగే అసౌకర్యం మీకు తెలుసు. వృద్ధులు, బాలింతలు, చంటిబిడ్డలు, గర్భిణీలు వీరందరికీ కావాల్సిన క్షేమాన్ని ప్రసాదించండి నాయన. ఎవరి అవసరతలేంటో మీకు తెలుసు, ఎవరు అక్కర్లేంటో మీకు తెలుసు. నేను ప్రార్థించినప్పుడు, దోషులకి నీ సన్నిధిలో వేడుకుంటున్నప్పుడు తప్పకుండా అవన్నీ మీరు తీరుస్తారు ప్రభువా. నీకు సమీపంగా ఉండే వారిని ఎవరిని కూడా మీరు తృణీకరించలేదు, అసలు అది చేయలేదు. నీకు వందనాలు. మా రాష్ట్రాన్ని, దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్న నాయకులు, అధికారులందరినీ కూడా దీవించండి. అలాగే ప్రపంచంలో శాంతిని, సమాధానం నెలకొల్పమని మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంతవరకు మీ కృపాక్షేమములు మా అందరి వెంట రానమ్మని యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరలా వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.